మొన్నటిదాకా టీసీఎస్ నాసిక్ది మనం అందరం చూసినాము. ఇప్పుడు విప్రో పూణేలా ఈ అలిగేషన్స్ వచ్చుడు మొదలెట్టినాయి. మహిళలను ఇస్లాంలకు కన్వర్ట్ గానికే ఫోర్స్ చేస్తుంది. ఈ ముస్లిం మహిళ షహీనో ఏమో పేరు ఉన్నది ఆమెది. ముస్లిం యువకులను పరిచయం చేసుడు మొదలెట్టింది. ఈమెని ఫోర్స్డ్ రెసిగ్నేషన్ చేయించింది విప్రో. మీకు ఫ్రీగా తిండి దొరుకుతున్నది, ఫ్రీగా ఇల్లులు దొరుకుతున్నాయి, ట్యాక్స్ పేర్ల పైసలల్లో ఎవడన్నా మంచిగా ఎంజాయ్ చేస్తున్నంటే మీరే. ఇంత చదువుకున్నాక కూడా మళ్ళీ ఆ బుద్ధి పోదారా మీది? నాకు అర్థం కాదు. హాస్పిటల్కి ఒక పిల్ల వచ్చిందట, డెలివరీ కోసం వచ్చిందట, పిల్ల పుట్టిరట, హాస్పిటల్లో కూర్చుందట. పిల్ల కన్న తర్వాత ఆ పిల్ల మొబైల్ తీసుకొని ఏం చూస్తుందంటే తెలుసా? కార్టూన్స్ చూస్తుంది. ఆ పిల్ల వయసు ఎంత తెలుసా? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలను తల్లి చేసిన ఆ చిల్లర్ లక్కీ నా కొడుకు ఎవడు? నేను లకారాలతో మాట్లాడాలని అనుకుంటున్నా. కానీ విప్రోలా ఈ అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది చూడు, కేసు పెట్టింది చూడు. ఇసుంటోళ్లకు మద్దతు నిలబడాలి. దునియా మొత్తం ఒక్క దగ్గరకు పోతుంటే ఇగో వీళ్ళ పంచాయతీ చూడు పూణేలా. మళ్ళా మొన్నటిదాకా టీసీఎస్ నాసిక్ది మనం అందరం చూసినాము. ఇప్పుడు విప్రో పూణేలా ఈ అలిగేషన్స్ వచ్చుడు మొదలెట్టినాయి. ఏందనంటే మహిళలను ఇస్లాంలకు కన్వర్ట్ గానికే ఫోర్స్ చేస్తుంది. హిందూ ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ విప్రో టెక్నాలజీస్ షాకింగ్ రివిలేషన్స్ చేసింది. ఆమె నన్ను ఆఫీస్లో పనిచేసేటోళ్ళు బాగా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టి నన్ను ఇస్లాంలకు కన్వర్ట్ గానికే ఫోర్స్ చేసిండ్రు. కట్ చేసి సీన్ లోపలికి పోతే చిన్నగా మాట్లాడుకోవాలనంటే ఒక హిందూ మహిళ విప్రోలో పనిచేస్తుంటే అందులో ఒక సింగిల్గా ఉన్న ఒక మహిళతో పరిచయం ఏర్పడుతుంది. ఆ మహిళ ఆఫీస్ ఫోన్ నెంబర్కి కాకుండా పర్సనల్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసుడు మొదలెడుతుంది. ఫోన్ చేసి అరే నువ్వు సింగిల్గా ఉన్నావు కదా, నేను కూడా సింగిల్గానే ఉన్నా కదా, దెన్ హౌ డూ యూ మేనేజ్ యువర్, మీ కోరికలను మీరు ఎట్లా మేనేజ్ చేసుకుంటారు? ఇక మీకు అర్థమై ఉంటుంది, నేను ఇక వల్గర్గా పోదలుచుకోలే. మీ కోరికలను ఎట్లా మేనేజ్ సరే పచ్చిగా మాట్లాడుకోవాలి, పిల్లలకు కూడా తెలియాలి కాబట్టి మాట్లాడుతున్నాను. సో మీ కోరికలను ఎట్లా మేనేజ్ చేసుకుంటారు అని చెప్పి మాట్లాడితే ఆమె పెద్దగా స్పందించకపోగా ఇతర 10 సార్లు మాట్లాడితే ఏదో ఒకసారన్నా డిస్కస్ చేస్తారొచ్చు కదా, చేసిన తర్వాత నీ వాట్సాప్ ఫోటోలు, నాకు వాట్సాప్లో నీ ఫోటోలు పెట్టు, నాకు మంచి టీం ఉన్నది మా దోస్తులది, జర ఎంజాయ్ చేద్దాం, ఫ్రీకౌట్ చేద్దాం, ఎక్సెట్రా అని చెప్పి ఈ ముస్లిం మహిళ షహీనో ఏమో పేరు ఉన్నది ఆమెది. ఆమె ముస్లిం యువకులను పరిచయం చేసుడు మొదలెట్టింది. ఈమెకు అది నచ్చలే. ఈమెకు నచ్చకుండా అసలు ఏంది పంచాయతీ అని చెప్పి ఆలోచించి అవాయిడ్ చేసుడు మొదలెడితే ఆఫీస్లోకి వచ్చిన తర్వాత కూడా ఆఫీస్లో కలిసి ఈమెకు ఆఫీస్ ప్రెషర్ పెట్టడం మొదలెట్టిండు. ఆఫీస్లో ప్రెషర్ పెడితే పోయి సీనియర్లకు కంప్లైంట్ చేసింది. ఇది ఏంది నా మీద ఇంత లొల్లి, ప్రతిసారి ఇది ఏంది టార్గెటెడ్ అయ్యి, అది కూడా నన్ను ఈ రకంగా టార్గెట్ చేసుడైంది, అండ్ టార్గెట్ చేయడానికి నాకు అబ్సల్యూట్గా ఇది ఒకటి కారణం ఇట్లా అనిపిస్తుంది అని చెప్తే కూడా విప్రోలా పట్టించుకోలే. అది వేరే విషయం. ఈమెని ఫోర్స్డ్ రెసిగ్నేషన్ చేయించింది విప్రో. ఓపీ ఇండియాలో వచ్చిన కథనమే నేను మాట్లాడుతున్నా. సో ఫోర్స్డ్ రెసిగ్నేషన్ చెప్పి పెడితే ఆమె రిజైన్ చేసి తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి వర్క్ ప్లేస్లో జరిగిన హరాస్మెంట్, రిలీజియస్ డిస్క్రిమినేషన్ అండ్ ఫోర్స్డ్ టు రిజైన్ అనే కాన్సెప్ట్ మీద కంప్లీట్గా ఆమె కంప్లైంట్ ఇచ్చింది. దాని తర్వాత హిందూ సంఘాలు వీళ్ళందరూ తనకు మద్దతు నిలబడ్డాయి, గట్టిగా ఆమెకు సహాయం చేసినాయి. క్వశ్చన్ ఏందనంటే మీకు ఫ్రీగా తిండి దొరుకుతున్నది, ఫ్రీగా ఇల్లులు దొరుకుతున్నాయి, ట్యాక్స్ పేర్ల పైసలల్లో ఎవడన్నా మంచిగా ఎంజాయ్ చేస్తున్నంటే మీరే. ఇవన్నీ ఏందిరా మీవన్నీ? ఎందుకురా? ఇంత చదువుకున్నాక కూడా మళ్ళీ ఆ బుద్ధి పోదారా మీది? నాకు అర్థం కాదు. ఎందుకు అని అంటున్నా. ఇది మాట్లాడితే మళ్ళీ మతతత్వం అని అంటారు. నేను ఇట్లాంటి మహిళలకు నిజంగా సపోర్ట్ చేస్తాను. నేను సపోర్ట్ చేస్తాను. కొంతమంది మాట్లాడతారు లవ్ జిహాద్ అని చెప్పి ఎక్సెట్రా మాట్లాడతారు. నేను దానికి సపోర్ట్ ఎందుకు చెప్పాలా? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయినావు, ప్రేమించినావు. నువ్వు మేజర్ అయినాక, సరే నువ్వు మైనర్ అయిపోయినావు అని అంటే నీ మీద సానుభూతి ఉంటుందొచ్చు. నువ్వు మేజర్ అని తెలిసినాక కూడా నువ్వు అడ్డమైన వాళ్ళతో ప్రేమించి చేసి తల్లిదండ్రులను ధిక్కరించి పోయి దాని తర్వాత నేను ట్రాప్ అయినా అని అంటావు చూడు, దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటుందా ఫ్రెండ్స్? అది మంట అని తెలిసిన తర్వాత నువ్వు ముద్దు పెట్టుకుంటా అంటే నీ మూతి కాలదా? నేను ఇప్పటికీ చెప్తున్నా, ఒక కండిషన్ క్లాస్ ఏంటంటే, సరే నువ్వు ముక్కుపచ్చలారని వయసులలో ఇట్లా జరిగింది అని అంటే కొంచెమో గొప్పనో సానుభూతి ఉంటుంది మైనర్ బాలిక అయితే. నువ్వు మేజర్ అయ్యి ఉండి పోయి తల్లిదండ్రులకు ధిక్కరించి పోయిన తర్వాత మళ్ళీ నిన్ను కాపాడాలనే తత్వం ఉంటుంది చూడు, నువ్వు నాశనం కావాలనే అంటారు. నిన్న ఇన్స్టాగ్రామ్లో పొద్దున చూస్తూ ఉంటే డాక్టర్ రష్మిత అని అనుకుంటా ఆమె అక్కడ వచ్చింది. ఒక కథ చెప్తున్నది ఆమె. ఒక కథ చెప్తుంటే అసలు ఆమె ఎంతో ఏడుపు వస్తున్నది ఆమె కళ్ళల్లో. బట్ ఆమె మింగుకొని మాట్లాడింది. డాక్టర్ రష్మిత అనుకుంటా. డాక్టర్ రష్మిత గారు ఇన్ఫ్యాక్ట్ యాక్ట్రెస్ మాధవీలత గారు కూడా షేర్ చేసిర్రు. అది నేను ఆమె దాంట్లోనే చూసిన. ఇప్పుడు డాక్టర్ రష్మిత మాట్లాడిన మాటలలో అంతరార్థం ఏంది గిరీష్ అని అంటే, హాస్పిటల్కి ఒక పిల్ల వచ్చిందట, డెలివరీ కోసం వచ్చిందట, పిల్ల పుట్టిరట, హాస్పిటల్లో కూర్చుందట. పిల్ల కన్న తర్వాత ఆ పిల్ల మొబైల్ తీసుకొని ఏం చూస్తుందంటే తెలుసా? కార్టూన్స్ చూస్తుంది. ఆ పిల్ల వయసు ఎంత తెలుసా? 13 సంవత్సరాలు.
13 సంవత్సరాలను తల్లి చేసిన ఆ చిల్లర్ లక్కీ నా కొడుకు ఎవడు, నేను లకారాలతో మాట్లాడాలని అనుకుంటున్నా కానీ జస్ట్ అసభ్యంగా మాట్లాడితే కమ్యూనిటీ గైడ్ లైన్స్ అడ్డం వస్తాయని చెప్పి జర ఆగిన. 13 సంవత్సరాల పిల్ల కార్టూన్లు చూస్తున్నా, ఇదిగో ఇది తల్లడిల్తుంది, వీడికెన్నా కరికాలకెన్ మంటలేస్తుంది, ఏం తెలుస్తుంది రా వాళ్ళకు, వీళ్ళ మీద సానుభూతి ఉండాలి. బాగా తల్లిదండ్రులు పెంచిన తర్వాత బద్దం పెరిగి నేను ఇండిపెండెంట్ అవుతా అని చెప్పి పోయి అన్ని సౌకర్యాలు తీసుకొని ఆ తర్వాత నువ్వు నరకంలో దుంకుతా అననే వాళ్ళు ఉంటారు చూడు, అది లవ్ జీ ఎందుకు అవుతుందిరా, అది కావరం జీ అవుతుంది. కరెక్ట్గా మాట్లాడితే తల్లిదండ్రులను నువ్వు ధిక్కరించి పోయి సరే నువ్వు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకున్నావు, తీసుకోబట్ అది నీకు సూట్ అయిందా, పోనీ నువ్వన్నా హ్యాపీగా ఉన్నావా, లేదు కదా. మళ్ళీ బయటకు వచ్చి నాకు సమాజానం సపోర్ట్ చేయాలా, దానికి ఒకడు హిందూ సంఘం అని అదని గిరీష్ గాడ్ అని ఇదని అదని మనం సపోర్ట్ చేయాలనంటే ఎట్లా చేస్తాం ఫ్రెండ్స్? జనాలకు మసాలా కంటెంట్ కావాలి కదా, అందరికీ 2 రోజుల మసాలా కంటెంట్ వస్తుంది. నన్ను ఇట్లా టార్చర్ చేసిరు అట్లా టార్చర్ చేసిరు అని చెప్పి ప్రెస్ మీట్లలో అక్కడిక్కడ పెట్టి మాట్లాడతారు. బట్ సమాజం మారిందా? నువ్వన్నా ఎప్పుడన్నా మాట్లాడగలిగినవా? లేదే. తల్లిదండ్రులు ఎఫ్ఐఆర్ కూడా చేయలేరు. నాకు 2-3 ఫోన్లు వచ్చినాయి ఎన్నోసార్లు, అన్న ఇట్లా అవుతుందన్న, నా పిల్లన్న, నా చెల్లెలన్న, నా అక్క అన్న ఇట్లా అవుతుందన్న, నాకు హెల్ప్ చేయన్నా అని అంటే మేజర్ అని చెప్పి తెలిసిన తర్వాత నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినావు అనుకో, పోయి ఇట్లా అవుతుంది వాడు ఇట్లా చేసిండు అని నేను నా ఇష్టంతో చేసుకున్నానంటే ఎడ్డోను ఎవడైనావు, ఎడ్డోళ్ళు ఎవరైనరు అన్నది పెద్ద క్వశ్చన్. దేని మీద కొట్లాడదాం, దేనికోసం కొట్లాడదాం, ఎవరి కోసం కొట్లాడదాం, ఏమని కొట్లాడదాం, పెద్ద క్వశ్చన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ నాకే అర్థమవుతలేదు, నేను ఆలోచించాలనా లేదా అనుభవిద్దామా అని. మైండ్ సెట్ ఇంత జరుగుతున్నాక కూడా మైండ్ సెట్ మారకపోతే వాళ్ళ నరకానికి వాళ్ళని వదిలేయాలి కదా. ఇక భారత్ మాతాకి జై. అట్లీస్ట్ ఈ అమ్మాయి విప్రోలా, ఈ అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది చూడు, కేసు పెట్టింది చూడు, ఇసుంటోళ్లకు మద్దతు నిలబడాలి. మన పొలిటికల్ మైలేజ్ కోసము అది తీసుకొని వచ్చి హిందుత్వం మాట్లాడంగానే నాకు 4 షేర్లు వచ్చేస్తాయి, 4 లైక్లు వచ్చేస్తాయి, ఎక్సెట్రా అది కాదు. సొసైటీలో యాక్చువల్గా ఇంపాక్ట్ జరుగుతుందా లేదా, ఇంకొక కేసు ఇట్లాంటిది కావద్దు అనే తపస్సులో పనిచేసి ఉంటుంది. కానీ ఈ కేసు మాట్లాడితే అందరు నన్ను చూస్తున్నారు చేస్తున్నారు అట్లా కాదు కదా. దానికోసం అయితే చిత్రగుప్త ఛానల్ పెట్టలేము. ఆబ్వియస్గా మేము ఆ కేటగిరీలను అయితే లేము. భారత్ మాతాకి జై.